భయం వద్దు, వాస్తవాన్ని తెలుసుకోండి. హస్తప్రయోగం చాలామంది దీని గురించి బహిరంగంగా మాట్లాడడానికి సిగ్గుపడతారు, భయపడతారు. దీని గురించి మన సమాజంలో అనేక అపోహలు, ఆ అపోహల కారణంగా భయాలున్నాయి. ఇది ఆరోగ్యానికి చెడ్డదా? దీనివల్ల రోగాలు వస్తాయా? ఎక్కువ చేస్తే సమస్యలు తప్పవా? ఈ ప్రశ్నలు చాలామంది యువతను, పెద్దలను కలిచివేస్తున్నాయి. నిజానికి హస్తప్రయోగం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది మానవ సహజమైన లైంగిక ప్రవర్తనలో ఒక భాగం మాత్రమే. అయితే దీనిని ఎక్కువగా చేయడం లేదా నియంత్రించుకోవడం అనేది మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అసలు ఈ హస్తప్రయోగం వెనుక ఉన్న వాస్తవం ఏంటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? దీనిని నియంత్రించాలంటే ఏం చేయాలి? ఆరోగ్యకరమైన జీవితం కోసం సమాధానాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయని వారు లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అపోహలు వర్సెస్ వాస్తవాలు. చాలామంది కూడా హస్తప్రయోగం గురించి అనేక అపోహలను నమ్ముతారు. అవేంటంటే, అపోహలలో ఒకటి, ఎక్కువగా హస్తప్రయోగం చేస్తే లైంగిక శక్తి తగ్గిపోతుంది, సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది అనే. 2, దీనివల్ల కళ్ళు బలహీనపడతాయి, మెదడు దెబ్బతింటుంది అని. 3, హస్తప్రయోగం అనేది ఒక మానసికంగా వ్యాధి అని అనుకుంటారు. కానీ శాస్త్రీయ దృక్పథం ప్రకారం ఇవన్నీ అపోహలు మాత్రమే. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే, 1, వాస్తవం. హస్తప్రయోగం అనేది మీ లైంగిక శక్తిని, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని అసలు దెబ్బతీయదు. దీనికి కంటి చూపుకి, మెదడుకి ఎలాంటి శాశ్వతమైన హానిని కలిగించదు. వాస్తవం 2, ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మంచి నిద్రకు సహాయపడుతుంది. ఎందుకంటే హస్తప్రయోగం తర్వాత మెదడులో ఎండార్ఫిన్ మరియు ఆక్సిటోసిన్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. వాస్తవం 3, సరి అయిన పద్ధతిలో, పరిమితిలో చేస్తే ఇది ఒక ఆరోగ్యకరమైన, సురక్షితమైన లైంగిక ప్రవర్తన మరియు ఇది ఒక వ్యాధి కానే కాదు. ఎక్కువ చేయడం అంటే ఏంటి? అసలు ప్రమాదం ఎక్కడ? అయితే మనం ప్రశ్న వస్తుంది, మరి ఎక్కువగా చేయడం అంటే ఏమిటి? రోజుకు ఎన్నిసార్లు చేస్తే ఇది ప్రమాదం? దీనికి సైన్స్ చెప్పే ఖచ్చితమైన సంఖ్య లేదు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి మారుతుంది. అసలు ప్రమాదం హస్తప్రయోగం చేయడంలో లేదు, నియంత్రణ కోల్పోవడంలో ఉంది. హస్తప్రయోగం ఎక్కువగా అవుతుందనడానికి సూచనలు: మీరు హస్తప్రయోగం చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోవడం, మీ రోజువారి పనులు అంటే చదువు, ఆఫీస్, వ్యాయామం పక్కన పెట్టి దీనికి ఎక్కువ సమయం కేటాయించడం, హస్తప్రయోగం చేసిన తర్వాత తీవ్రమైన అపరాధ భావన అంటే గల్టీగా, సిగ్గుగా ఫీల్ అవ్వడం, నియంత్రించుకోవాలని ఉన్న మానసిక బానిస అంటే అడిక్షన్ అయిపోవడం. ఈ లక్షణాలు కనిపిస్తే అప్పుడు మీరు మీ అలవాటును ఆరోగ్యకరమైన పరిమితుల్లో తీసుకురావాలి. అప్పుడే ఇది మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. దీనికి సైన్స్ కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ అని పిలుస్తుంది. నియంత్రణకు 5 మార్గాలు. మీరు మీ అలవాటును అదుపులో పెట్టుకోవాలని నిజంగా అనుకుంటే ఇక్కడ 5 ముఖ్యమైన శాస్త్రీయ నిరూపితమైన మార్గాలు ఉన్నాయి. అందులో 1, వ్యాయామం మరియు క్రీడలు. అంటే మీ శక్తిని, హార్మోన్లను వేరే దిశగా మళ్లించడానికి ఇది ఉత్తమమైన మార్గం. వ్యాయామం చేయడం వల్ల డోపామైన్ అనే సంతోషకరమైన హార్మోన్ విడుదలవుతుంది. ఇది హస్తప్రయోగం ద్వారా వచ్చే ఆనందానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. 2, అభిరుచుల్ని పెంచుకోవడం. ఖాళీగా ఉండకుండా మీకు ఇష్టమైన పనిలో మునిగిపోండి. కొత్త పుస్తకాలు చదవండి, సంగీతం నేర్చుకోవడానికి లేదా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి లాంటివి చేస్తే బాగుంటుంది. 3, స్క్రీన్ టైంను తగ్గించండి. అంటే మీ మొబైల్ లేదా కంప్యూటర్లో ఎక్కువ సమయం ఒంటరిగా గడపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. బెడ్రూమ్లో మొబైల్ వాడకాన్ని తగ్గించడం చాలా సహకారిగా ఉంటుంది. 4, ఒత్తిడిని నిర్వహించండి.
ఒత్తిడి లేదా విచారం ఉన్నప్పుడే చాలామంది ఈ అలవాటుకు లోనవుతారు. ధ్యానం, యోగా లేదా డీప్ బ్రీతింగ్ లాంటివి చేసి ఒత్తిడిని తగ్గించుకోవాలి మీరు. 5. నిపుణులను సంప్రదించండి. నియంత్రించుకోలేకపోతే భయపడాల్సిన పని లేదు. ఒక కౌన్సిలర్ లేదా సెక్స్ థెరపిస్ట్ను సంప్రదించండి. ఇది ఒక బలహీనత కాదు, ఒక ఆరోగ్య సమస్యను పరిష్కరించుకునే తెలివైన మార్గం. మీరు ఈ అలవాటును నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మీరు ఒక్కరు కాదు, ప్రపంచంలో అత్యధిక శాతం మంది ప్రజలు వారి జీవితంలో ఏదో ఒక దశలో ఈ అలవాటుకు లోనవుతారు లేదా నియంత్రణ కోసం కష్టపడతారు. దీని గురించి సిగ్గుపడకండి. ఇది చాలా సాధారణమైన విషయం. మీ దేహం, మీ మనస్సు మీ నియంత్రణలో ఉన్నాయనంటే అంతకంటే గొప్ప బలం మరొకటి లేదు. మీ ఆరోగ్యమే ముఖ్యం. చివరిగా, హస్తప్రయోగం మంచిదా చెడ్డదా అనే దానికంటే మీ జీవితం, మీ ఆరోగ్యం ముఖ్యం. మీ దైనందిన జీవితానికి సంబంధించిన మానసిక శాంతికి భంగం కలగకుండా ఉండాలంటే మీరు భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా మీరు అది మీ నియంత్రణ దాటిపోతుందో అప్పుడు మీరు ఆ రోజు మనం చర్చించుకున్న ఆరోగ్యకరమైన మార్గాల్ని మాత్రం అనుసరించండి. మీ లైంగిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి. మీ శరీరానికి గౌరవం ఇవ్వండి. ఆరోగ్యకరమైన అలవాట్లతో సంతోషంగా జీవించండి. ఆల్ ద బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో మీరు చెప్తే ఖచ్చితంగా అదే టాపిక్ మీద వీడియో చేస్తాం.